హలో మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? ఈరోజు అయితే ఐకియా వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మేము ఆఫ్టర్నూన్ 2:30కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూడండి, హనీ పుట్టిన తర్వాత ఇంత పెద్ద దెబ్బ ఎప్పుడు తగలలేదు. కింద పార్కింగ్లోకి వెళ్ళి ఆడుకుంటూ పిల్లలందరూ పరిగెడుతూ పడింది. మోకాల దగ్గర, చేతి దగ్గర అయితే పెచ్చులు లెగిసిపోయింది. బాగా తగిలింది, ఎప్పుడు తగలలేదు. ఇంకా నేను అసలు కిందకి పంపడమే మానేసాను, ఏడుస్తుంది ఇంకా. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. నేను 3rd ఫ్లోర్లో ఉంటున్నాం మేము. అయినా సరే నేను మ్యాక్సిమం లిఫ్ట్ అసలు యూజ్ చేయను అనమాట. ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా నడవడానికే ఎక్కువ ట్రై చేస్తాను. అండ్ మేము ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు, అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉంటున్నారు అని చెప్పాను కదా మీకు. నేను షిఫ్ట్ అయ్యేప్పుడు కూడా మేము ఇక్కడికే వచ్చి ఇల్లు చూసుకున్నామని, వాళ్ళ ఇంటికే వచ్చి చూసుకున్నాము. సో వాళ్ళు, మా తమ్ముడు, మా మరదలు, నేను, నాని, హనీ మేము వెళ్తున్నాం అనమాట. సో ఎందుకు ఐకియాకి వెళ్తున్నాము అని అంటే, అసలు చూద్దాము ఎలా ఉంది ఏంటి, లోపల ఏమున్నాయి, మనకి ఏం యూస్ఫుల్ అవుతాయి, ఎంత ప్రైస్లో ఉన్నాయి చూద్దాము అనే వెళ్తున్నాం. ఏమీ కొందామని అయితే ప్లాన్ ఏం లేదు ఇప్పుడు. సో మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడే షిఫ్ట్ అయ్యాము, చాలా ఖర్చు పెట్టాము, ఇంకా చాలా సెటిల్ అవ్వాలి. కాబట్టి ఏమి కొందామన్న ప్లాన్ అయితే ఏం లేదు, జస్ట్ చూద్దామని వెళ్తున్నాం అనమాట. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో హ్యాండ్ శానిటైజ్ చేయడము ఇవి అన్నీ బాగున్నాయి. ఎంట్రన్స్ దగ్గర చెకింగ్ కానీ అంతా బాగుంది. సో హనీ వీడియో షూట్ చేసిందనమాట ఇక్కడ. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం తర్వాత చూద్దామని చెప్పి, ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ముందే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ సమ్ సేల్ కూడా నడుస్తుంది ఐకియాలో. కొన్ని ఆఫ్ ఉన్నాయి, మెంబర్షిప్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి అలా ఆఫ్ ఉన్నాయి అన్నమాట. చాలా వరకు కొన్ని ఆఫర్లో ఉన్నాయి. నేను ఈ ట్రీ తీసుకుందామని చూశాను, కానీ అది ప్లాస్టిక్ ఉంది అని చెప్పి ఇంకా ఆగిపోయాను. సో ఇంకా వరుసగా అన్నీ చూసుకుంటూ వస్తున్నామన్నమాట. హనీకి క్రిస్మస్ సెలబ్రేట్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది, బట్ ఈసారి అయినా ట్రై చేయాలి. నేను అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడూ అడుగుతూ ఉండేది నన్ను, అమ్మ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందామని. సో ఈసారైనా తన కోసమైనా ప్లాన్ చేయాలి. అది ఎంతవరకు సక్సెస్ అయ్యిద్దో తెలియదు నాకు. అండ్ ప్రతి దగ్గర చైర్స్ ఉన్న దగ్గర మొత్తం అంతా కూర్చున్నాము. బాగా అనిపించింది లైట్స్ అవన్నీ. బట్ చూసుకుంటూ వెళ్ళడమే, ఇదంతా ఒక వన్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట, అంతే అనిపించింది. కొంచెం కొన్ని ప్రైసెస్ తక్కువ ఉన్నాయి, కొన్ని ఓవర్ ప్రైసే అనిపించినాయి నాకు. సో కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే బెస్ట్ అనిపించింది. జస్ట్ ఆ లైట్ ఒకటి 1290. అయ్యా చూడలేదు. రావు ఏయ్ ప్లాస్టిక్ అవునా? నేను ప్లాస్టిక్ అనుకోలేదు, దగ్గరికి వచ్చేదాకా తెలియలేదు. షో కిడ్స్ రూమ్ ఇది. $3,000.
600. మనకు ఆఫీస్కి కూడా ఇది సరిపోతుంది. ఇది అసలు చాలు. బాగుంది. సరిపోయింది, పర్ఫెక్ట్ ఉంది. కానీ ఆ సైడ్ కదా, ఆ సైడ్ నేను పడుకుంటా. మీరేం చూసేస్తాను, నేను పడుకుంటా. సరిపోయింది. అది చూసావా మమ్మీ ఎక్కువ ఇది 18,000. ఇదా అవి తీసుకున్నామా? కిందికి దిగిపోతుంది. మరి కిందికి ఉంటాను. ఇది మంచి డీలే. 900. బెస్ట్ నాని 900 అంటే అరే చాలా లైట్ వెయిట్ ఉంది. జస్ట్ సింగిల్ హ్యాండ్ కూడా. అయితే ఇది ఫైబర్, వుడ్ అంతగా కాదు. వుడ్ కాదు, ప్లైవుడ్. జస్ట్ ప్లైవుడ్ అంతే. స్ట్రింగ్స్ పోయినాయి కొన్ని. అక్కడ ఇది బాగుంది, ఆ లైన్ బాగుంది. $4,000 చాలు. ఇది కాదు, 1200 2000 అది బాగుంది. తినేసింది నేను. అవి బాగున్నాయి బైక్స్. బాగున్నాయి. ఈచ్ 1000. అక్కడ నుంచి బెడ్ లైట్ ల్యాంప్స్ లాగా. అక్కడ నుంచి ఇటు దిగాలి. స్లోగా. ఇప్పుడు మనం కిడ్స్ రూమ్లోకి వెళ్తున్నాం. కిడ్స్ రూమ్ మంచిగా పడుకోవచ్చు. మంచిగా పడుకున్నా నేను. ఇక్కడ ఆడుకోవడానికి ఇచ్చారు, చూపిస్తాను. ఆడుకోవడానికి ఇంకా బట్టలు పెట్టుకోవడానికి ఇచ్చారు. కదా చిన్నవి పెట్టించారు ఇక్కడ. ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి, ఇక్కడ మనం ఆడుకోవడానికి ఇచ్చారు మంచిగా. బ్యాక్ సైడ్ ఏమో కొన్ని డ్రాయింగ్స్ ఇచ్చారు. తర్వాత ఇటువైతే స్టడీ రూమ్ వచ్చింది. రెండు తీసుకుంటా. ఒకటే ఏదైనా ఒకటే. ఇప్పుడు నేను
అమ్మ ఇవి నావి. చాలా ఆహా నాకు ఇంకా కావాలి. సరే బాబా ఏదన్నా ఇంకా నేను తింటావా? ఇదే అదే 999 వస్తుంది కానీ ఆఫర్లో బరువు బాగానే ఉంది. తీసుకుంటే నేను పాట్ లాగా. 3 లీటర్. హే పిండి జల్లెడ్లు ఉన్నాయి ఇక్కడ. ఇది పిండిదా రవ్వదా? దీనిలో రైస్ ఎలా టైంకి మనం తీయాలి. అదే సేమ్, కాకపోతే ఏంటంటే స్టీల్ దానిలో వండుకోవడం. విజిల్ ఉండదు. కుక్కర్ చూద్దాం. ఈ ఫోన్ ఇందులో పెట్టేస్తాను, ఎవరు తీయలే మన దాన్ని. కాకపోతే ఎక్కడ వదలకు. ప్లాస్టిక్ వద్దు హనీ, స్టీల్లో ఏమన్నా తీసుకు. పెరుగుతో తీసుకోవచ్చు. భలే ఉంది ఇది. ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవడానికి బాగుంటుంది. బాగుంది కదా? మన బకెట్లానే ఉంది, కాకపోతే బకెట్కి హ్యాండిల్ ఉంటుంది, దీనికేమో సైడ్కి ఉంది. ఎంత ఉంది చూడు కాస్ట్. నాకు అర్థం కావట్లేదు దీని కాస్ట్. 499. అబ్బా టూ మచ్. 500. టూ మచ్. బాగుంది అనుకుంటే కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి, తక్కువ ఉంటాయి అనుకుంటే ఎక్కువ ఉన్నాయి. ఈ మెజరింగ్ పాట్స్ ఇక్కడ ఉన్నాయి, బిర్యానీ పాట్స్. నేను చూస్తాను, నువ్వు ఒకసారి ఫోన్ పట్టుకో. నువ్వు తీలేవు, నువ్వు మూవ్ అవుతా ఉంటావు. నాన్న పట్టుకుంటా. ట్రాలీ దగ్గర ఉన్నాము. ఫోన్ చెప్పు. చూస్తాను. గ్లాస్ లీడ్ ఇచ్చాడు. స్లోగా. బాగుంది, హెవీగానే ఉంది. ప్రైస్ 2000. కానీ బాగుంది. దీనికి ఇది సెపరేట్ మరి. పైన చూసేది కానీ చైనీస్ ఇదిగో చైనీస్ 190 పడుతుంది కానీ నాన్ స్టిక్. ఇది బాగుంది. వామ్మో, హ్యాండిల్ లేదు. సర్వింగ్ బౌల్ అంట. సర్వింగ్ బౌల్ బాగున్నాయి. వుడెన్ బౌల్ బాగుంది. ఇది క్యూట్గా ఉంది, ఇది బాగుంది. ఎంత పడుతున్నాయో, కాస్ట్ లేదు దీని మీద. మేడ్ ఇన్ చైనా అంట. చైనా అనగానే పక్కన పెట్టేస్తాను. దాని మీద ఉంది మేడ్ ఇన్ చైనా అని. మన వుడ్ కాదు కానీ బాగున్నాయి. వాళ్ళు అందుకనే చేస్తారు, మనం కొంటామని. కేక్ ట్రైన్ అని, కేక్ స్టాండ్ బాగుంది. 1290 కేక్ స్టాండ్. కప్ కేక్ స్టాండ్, ఇది కూడా కేక్ స్టాండ్. ఫింగర్ బౌల్స్ అలానే ఉన్నాయి.
నీ ఏజ్ దాటిపోయింది హనీ అవి యూజ్ చేసి. ఇప్పుడు నువ్వు పడకుండా తినడం నేర్చుకోవాలి. పట్టినా నీ ఏజ్ దాటిపోయింది. తీసుకుంటా బ్లాక్ బ్లాక్ నా ఫేవరెట్ బాగుంది. ఇది అది కాదు, క్వాంటిటీ అది బాగుంటుంది. నా క్వాంటిటీ కాదు, కలర్ క్వాంటిటీ అది ఎక్కువ. మ్యాట్ ఉంటే మస్తు. ఇది మ్యాట్ మ్యాట్ ఇందులో మ్యాట్ ఉంటే బాగుంటుంది. అయితే రెండు 159. 139. బ్లాక్ తక్కువ మ్యాట్ ఎక్కువ. రెండు ఒకటే అయి ఉంటుంది, రెండు ఒకటే అయి ఉండొచ్చు. చూడటానికి కొంచెం పెద్దగా. నీకు కావాలా? నువ్వు తాగవు కదా. నేను ఇది 59 పెట్టింది. కాదు కాదు కాదు, ఇది వేరు. ఇది వద్దా? ఇది వద్దులే, 3 తీసుకున్నా. ఇది తీసుకో. బ్లాక్ అన్నావు. ఈ 2 అది నీ ఇష్టం. ఇది వదిలా 59. ఇది 59. చుట్టూ ఈ 3 తీసుకున్నా. 2 అది ఇది ఇది వద్దా? అది అక్కడ పెట్టేసే. ఎక్కడ ఉంది? అలా తక్కువకే ఉన్నాయి, కానీ నాకు అస్సలు అంటే అస్సలు తీసుకోబుద్దే కాలేదు. అంటే హనీ అడిగింది, అమ్మ ఇది తీసుకో అది తీసుకో బాగున్నాయి అని చెప్పి. ప్లాస్టిక్ కదా, చాలా అట్రాక్ట్ చేసినాయి అనమాట. బట్ నాకు ఇవి తీసుకుందామని చెప్పి లైవ్ ప్లాంట్స్ చూశాను. బట్ అవేంటంటే కొంచెం ప్రైసీ అనిపించింది, ఓవర్ ప్రైసీ అనిపించింది నాకు. చామంతి మొక్కలు 159 రూపీస్ అట్లా ఉన్నాయి. అంటే మొక్క చిన్నగా ఉంది, అవి మన దగ్గర కొంచెం సర్వైవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ దట్టు కోకోపీట్లోనే ఉంది మొత్తం అంతా. సో మళ్ళీ మనము సాయిల్ రీమిక్స్ చేసుకోవాలి. కోకోపీట్లోనే ఉంది కాబట్టి మళ్ళీ మనం సాయిల్, వర్మి కంపోస్ట్, కోకోపీట్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. సో దానికన్నా నాకు బెస్ట్ అనిపించింది ఏంటంటే నర్సరీకి వెళ్ళి చక్కగా ఇక్కడ 1000 పెడితే ఒక 2-3 మొక్కలు వచ్చేదేదో అక్కడ 1000 రూపీస్ పెడితే ఒక 5-6 మొక్కలు వస్తాయి. పాట్స్ మనము మట్టి విడిగా కొనుక్కోవచ్చు అని అనిపించింది. ఇంకా హనీ అటు వచ్చి ఇటు వచ్చి కొన్ని ప్లాస్టిక్వి మొక్కలు తీసుకొచ్చింది, కానీ నేనైతే ఏం తీసుకోలేదు. ఇవి కూడా చాలా బాగా అనిపించినాయి అండ్ చాలా అంటే హెల్దీగా ఉన్నాయి బాగా. ఇవి చూస్తే టెంప్ట్ అయ్యాను, కానీ కంట్రోల్ చేసుకున్నాను అనమాట. ఓకే ఇప్పుడు కాదు అని చెప్పి తర్వాత తీసుకుందాము అని ఇంకా ఆగిపోయాను అనమాట. కాస్ట్ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. అంటే ఇవ్వనే కాదు, మిగిలినవన్నీ కూడా. సో నేను షాపింగ్ ఏం తీసుకున్నా, నేను మొత్తం ఒక 1000 రూపీస్ బిల్ చేసి ఉంటాను అంతే. అవి కూడా నాకు ఇంట్లో అవసరమైన కొన్ని మగ్స్. నాకు మగ్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా మగ్స్ నచ్చితే, ఎందుకంటే గ్రీన్ టీ, హాట్ వాటర్ ఎక్కువ తాగుతుంటాను నా డే మొత్తం. ఎక్కువ నేను యూస్ చేసేది అంటే కనుక మగ్గే. సో నా దగ్గర ఒక 5-6 మగ్స్ అలా ఉంటాయి. కొన్ని ఎప్పటికప్పుడు పోతూ ఉంటే మళ్ళీ తీసుకుంటూ ఉంటా. సో ఎక్కువ మగ్సే ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ దానికి గ్రీన్ టీ స్ట్రైనర్స్ ఒకటి కొంచెం బాగా అనిపించినాయి, 300కి 2 వచ్చినాయి, అవి తీసుకున్నాను. ఇంకా ఈ సెక్షన్ మొత్తం ప్లాస్టిక్ ఇవన్నీ ఇంకా
చాలా తిరిగాము అండ్ ఇంకా చాలా చూడాల్సింది. మేము ఒక 50% కవర్ చేసి ఉంటాం అంతే. ఫుల్ కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. ఇంకా అందుకనే హనీ అప్పటి నుంచి ఆకలి ఆకలి అంటుంది. పిల్లలు తెలిసిందే కదా, మనం ఇలా ఎక్కడికైనా వచ్చామంటే మనము అవాయిడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఫుడ్ అని అడుగుతారు మనల్ని. సో ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళాం. అక్కడ కూడా నాకు చాలా ప్రైస్ ఎక్కువ అనిపించింది. బట్ ఒక్కసారి మనము ఓకే, అదే ఇంకా పద్దాక అంటే మాత్రం చాలా కష్టం. ఒక్కసారి జస్ట్ ఏదో అక్కడ ఏమున్నాయి ఏంటి టేస్ట్ చేద్దాం ఎలా ఇస్తున్నారు అనేది చూడడానికి అయితే వరకు ఓకే అనిపించింది అంతే. ఇంకా ఇవన్నీ నేను మీకు చూపించాను కానీ స్కిప్ చేసేస్తున్నాను. ఇప్పటికే వ్లాగ్ చాలా లెందీ అయిపోయింది కదా. ఇంకా నేను ఫుడ్లో ఏం తీసుకున్నాము ఏంటి అనేది చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఏంటంటే మన ఫుడ్ మనమే తీసుకొచ్చుకోవాలి, తర్వాత బిల్ చేయించుకోవాలి. ఇక్కడ మేము 2 బౌల్స్ చికెన్ నగ్గెట్స్, పొటాటో వెడ్జెస్, యాపిల్ పై అండ్ మీట్ బాల్ తెచ్చుకున్నాం అనమాట. మీట్ బాల్స్, మ్యాష్డ్ పొటాటో ఉంది అండ్ కొంత సలాడ్ ఉందన్నమాట. సో ప్రస్తుతానికి ఇవి తీసుకొచ్చుకున్నాం. హనీ ఏంటంటే కాఫీ తాగుతాననింది, తాగదు, ఊరికే అలా అడుగుతుంది. అక్కడ తనే తెచ్చుకోవచ్చు అవి చూసి అట్రాక్ట్ అయ్యి కొంచెం అలా అడుగుతుంటే వద్దని చెప్పి సాఫ్ట్ డ్రింక్స్ ఉందన్నమాట. అదేంటంటే మనం ఒక కప్ అది తెచ్చుకుంటే ఎన్నిసార్లైనా రీఫిల్ చేసుకోవచ్చు మనము. ఇంకా 60 రూపీస్ అనమాట. ఈ నగ్గెట్స్ ఏమో 170 పడింది, 12 పీసెస్ వచ్చినాయి. అండ్ ఈ మీట్ బాల్స్, మ్యాష్డ్ పొటాటో, ఇది స్వీడిష్ డిష్ అనమాట, స్వీడిష్ వాళ్ళది. జాము, కొంత సాలాడ్, మ్యాష్డ్ పొటాటో అండ్ కొంచెం సాస్లో మీట్ బాల్స్ ఉన్నాయి. అది 250 రూపీస్ పడింది. ఒక మ్యాంగో కేక్ తీసుకుంది హనీ తింటానని చెప్పి, అది కూడా అందరం టేస్ట్ చేసాం. అదొక 100 రూపీస్ అయింది. అండ్ ఇక్కడ పన్నీర్ ఏంటిది కడాయి పన్నీర్ సేల్లో ఉందన్నమాట. రైస్ కూడా వచ్చినాయి సైడ్కి. సో దానిలోకి మనకు కావాలంటే పరాటా కూడా ఇచ్చారు. సో మా డిన్నర్ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది. అండ్ మేము తిన్న అన్ని బౌల్స్, ప్లేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మనమే ఇక్కడ పెట్టాలన్నమాట ఈ రైలింగ్ వెళ్తూ ఉంటే. సో అది డైరెక్ట్ డిష్ వాషర్ దగ్గరికి వెళ్తుంది అనుకుంటా. అండ్ మేము షాపింగ్ చేసినవన్నీ ఇప్పుడు బిల్ చేయించడానికి వెళ్తాం అనమాట. హనీ ఎలిఫెంట్ అయితే తీసుకుంది కానీ అది టూ మచ్ కాస్ట్ ఉంది. నువ్వు ఉన్నవే ఆడట్లేదు కదా హనీ, వద్దని చెప్పి తీపిచ్చేసాను. సో ఇప్పుడు నాకు కావాల్సినవి కొన్నే తీసుకున్నాము, ఎక్కువ కాదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే. సో ఇక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. మనము బిల్ చేసుకోవచ్చు మనము సెల్ఫ్గా, లేదంటే బిల్ కౌంటర్ దగ్గర నిలబడవచ్చు. సో మేము బిల్ చేసేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. మేము 2:30కి స్టార్ట్ అయ్యాం కదా ఇంట్లో. మేము ఇంటికి వెళ్ళేసరికి 8:30 అయింది. సో మేము ఇంకా 50% కవర్ చేసాము. చాలా తిరగాల్సింది ఉంది, అదంతా స్కిప్ చేసామన్నమాట. కాళ్ళు నొప్పులు వచ్చినాయి. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఎలా అనిపించింది ఐకియా గురించి అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.